కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. కాసేపట్లో నిజామాబాద్లో పలు కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొంటారు. అహ్మదాబాద్ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో నిజామాబాద్ వెళ్తారు. నూతనంగా ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అమిత్ షా పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి భూపతి అందిస్తారు. జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి అమిత్ షా హాజరవుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. దేశంలోనే జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు హోంమంత్రి స్వయంగా హాజరవుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పసుపు బోర్డు ఏర్పాటు సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. స్వాగత తోరణాలతో పాటు ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేసిన పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి నేరుగా నిజామాబాద్కు హాజరవుతారు. నిజామాబాద్లో హాజరైన అమిత్ షా నేరుగా పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ప్రస్తుతం పసుపు బోర్డు కార్యాలయాన్ని ముస్తాబు చేశారు. అమిత్ షా రాక సందర్భంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్తో పాటు అన్ని రకాల ముందస్తు చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. స్వాగత ఏర్పాట్లను ఘనంగా చేసేందుకు కూడా బీజేపీ శ్రేణులు, అదేవిధంగా పసుపు బోర్డుకు సంబంధించిన అధికారులు, వివిధ శాఖలకు సంబంధించిన నేతలు కూడా హాజరవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ఏర్పాట్లు? అపర చాణక్యుడు జాతీయ హోంశాఖ మంత్రులు అమిత్ షా గారి యొక్క పర్యటన ఈరోజు ఇందూరులో ఇదే పసుపు బోర్డు కార్యాలయం ఇనాగ్రేషన్కు, అలాగే బస్వాగాడ్లో ఒక కార్యక్రమం, దాంతోపాటు ధరంపూరి శ్రీనివాస విగ్రహం, పాలిటెక్నిక్లో బహిరంగ సభ, ఈ అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రజలు పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ సభ కాదు, లేదు అధికారులు నిర్వహిస్తున్న సభ కాదు. ఇది 5 దశాబ్దాలు అంటే 50 సంవత్సరాల యొక్క పోరాట ఫలితం ఇది. ఈ ప్రాంతం, ఇందూరు ప్రాంతం అంటేనే ఒక మంచి సాగునీరుండి మంచి భూమి గణం ఉన్న ప్రాంతం ఇది. అలాంటి ప్రాంతంలో మా భూమి ధరలేమో ₹1,00,00,000 పలుకుతున్నాయి, మా వాళ్ళేమో గల్ఫ్లో వెట్టి చాకిరీ చేసుకుంటున్నారు. ఆ తరుణంలో గతంలో పసుపు బోర్డు కావాలని చెప్పి 40 ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నా ఎవరూ పట్టించుకున్న వాళ్ళు లేరు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో తీసుకొచ్చి నా కూతుర్ని నిలబెడుతున్నా, నా కూతుర్ని పార్లమెంట్ పంపించండి, నేను వేల్పూర్లో పసుపు శుద్ధి కర్మాగారం వేసి చేసి ఈ ప్రాంత పసుపు రైతాంగాన్ని కాపాడుతాడు. ఆయన వంపు చేశాడు. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటలన్నీ కూడా వ్యర్థమైనాయి. ఆ ఆవేదన తట్టుకోలేక రైతాంగం అంతా కూడా 175 మంది నామినేషన్ వేశారు. ఆ సందర్భంలో దేశవ్యాప్తంగా దృష్టి సారించిన గారు ఇక్కడ పార్లమెంట్ మెంబర్గా నిలబడ్డ గౌరవ ధరంపూరి అరవింద్ గారు బాండ్ పేపర్ రాసిచ్చారు. కేవలం బాండ్ పేపర్ రాసిచ్చినంత మాత్రానే ప్రజలు కూడా అనుకున్నారు అన్ని రాజకీయ పార్టీలుగా ఈయన అనుకున్నారు. కానీ వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా 35 సంవత్సరాలు ఈ దేశంలో ఎక్కడ కూడా బోర్డు లేదు. గత 35 సంవత్సరాలు బోర్డు ఇవ్వలేదు భారత రాజ్యాంగం. ఏ పార్టీ అయినా అధికారం ఉండొచ్చు, కానీ భారత రాజ్యాంగంలో బోర్డు లేదు. కానీ మొట్టమొదటిసారి అరవింద్ గారు అటు నరేంద్ర మోడీ గారిని, కేంద్ర మంత్రి వారి గారిని ఒప్పించి ఈ పసుపు బోర్డు తీసుకురావడం జరిగింది. కేవలం బోర్డు తెస్తాను ఒక మాటనే కాదు, ఆ బోర్డుతో పాటు ఇక్కడ పసుపు బోర్డు చైర్మన్గా ఈ ప్రాంత బిడ్డనేశాడు. ఎక్కడో ఢిల్లీలో ఉండాల్సింది లేదు, బాంబేలో ఉండాల్సింది, కలకట్టాలో ఉండాల్సిన పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ఇందూరు గడ్డ మీదకి తెచ్చి పసుపు రైతుల కళ్ళల్లా సంతోషం చూసుకున్న సందర్భంలో ఈరోజు పసుపు రైతులు తమ సభ అనుకొని తమ కృతజ్ఞతలు చెప్పేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి రాబోతున్నారు. అది మీరు చూస్తున్నారు. రైతు సమ్మేళన కార్యక్రమానికి ఎంతమంది రైతులు హాజరవుతున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎట్లా ఉంది పరిస్థితి? ఇదంతా ప్రభుత్వ కార్యక్రమం, ఏర్పాట్లన్నీ ప్రభుత్వం వాళ్ళు చూసుకున్నారు. కానీ రైతాంగం స్వచ్ఛందంగా, మేము గ్రామాల్లో ఉంటాం, మేము ప్రజల్లో ఉంటాం కాబట్టి రైతాంగం స్వచ్ఛంగా కొన్ని వాళ్ళంతలో వాళ్ళు మాట్లాడుకొని, పసుపు రైతులు కావచ్చు, మామూలు రైతులు కావచ్చు, చెరుకు రైతులు కావచ్చు, రైతాంగం కావచ్చు, అటు నరేంద్ర మోడీ అభిమానులు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్న మా పార్టీ కార్యకర్తలు కావచ్చు, స్వచ్ఛంగా ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున తరలుతున్నారు. ఈరోజు మీరు ఊహించరు, అంతకుముందు కూడా నరేంద్ర మోడీ గారు వస్తున్నప్పుడు మీకు చెప్పినప్పుడు కూడా మీరు ఎవరు నమ్మలేదు. ఆ సభ చూసిన తర్వాత చెప్పారు, నా భూతో నా భవిష్యత్తు, ఇందూరు గడ్డ నరేంద్ర మోడీ అడ్డా అని చెప్పి అన్ని టీవీలు అన్ని పేపర్లు రాశారు. ఇవాళ కూడా చెప్తున్నాను, ఈ ప్రాంతం ఇందూరు గడ్డ అనేది కాషాయ అడ్డా అని చెప్పి మరొక్కసారి ప్రూవ్ కాబోతున్నది. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, వచ్చిన వాళ్ళందరూ కూడా వేదిక దగ్గరికి వచ్చి ఆ వేదిక సమావేశంలో అమిత్ షా గారు చూసి వెళ్లాల్సిందిగా, ఎందుకంటే రోడ్లు జామ్ అయినాయో, దూరం నుంచి ఆపేసిరో ఎలాంటివి లేదు, యంత్రాంగం కూడా సహకరిస్తుంది. ఇది ఒక రాజకీయ పార్టీ మీటి కాదు, ఇది రైతుల మీటింగు, రైతు మహాసమ్మేళనం. కాబట్టి మీరందరూ పెద్ద ఎత్తున రావాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటారు.
అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఇప్పటికే ముందస్తు ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేసిన పరిస్థితి నెలకొంది. అయితే గుజరాత్ నుంచి నేరుగా హైదరాబాద్కు అమిత్ షా హాజరవుతున్నారు. ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నిజామాబాద్ కలెక్టరేట్కు రాబోతున్నారు. అక్కడి నుంచి జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత అధికారులతో రాష్ట్ర స్థాయి అధికారులతో కూడా సమీక్ష జరుపుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు సైతం ఈ జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరవుతున్నారు. ఆ తర్వాత అధికారులతో జరిగే బస్వా గార్డెన్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించబోతున్న పరిస్థితి నెలకొంది. అనంతరం దివంగత నేత డిఎస్ విగ్రహావిష్కరణ చేయబోతున్నారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రైతు సమ్మేళనం కార్యక్రమంలో హాజరవుతున్నారు. ఈ సభకు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రైతులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నట్లు పార్టీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM టీవీ నిజామాబాద్.